శ్రీ గురుభ్యో నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. గురుభ్యో నమ. గురుదేవాయ నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గోచారం లెక్కేసుకున్నట్టుగైతే ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంది సంవత్సర ఫలితంలో? ఆదాయం 5, వ్యయం 14. ఆదాయం 5, వ్యయం 14. రాజ్యపూజ్యం 6, అవమానం 3. రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సర ఫలం మొత్తం మీద లెక్కేసుకుంటే చాలా చాలా బాగుందనే చెప్పచ్చు. ఉద్యోగంలో చేసేవారికి, వ్యాపారం చేసేవారికి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకి అన్ని రకములుగా లాభదాయకంగానే ఉంటుంది. ధనాదాయం చాలా బాగా ఉంటుంది. ఎంతటి క్లిష్టమైన పనినైనా సులువుగా నేర్పరగా చేసుకోగలరు. తలంచిన కార్యములన్నీ కూడా జయమగును. స్థలములు, భూములు కొనుట, గృహ నిర్మాణ కార్యక్రమాలు చేయుట, స్థిరాస్తిని అభివృద్ధి పరుచుట, వివాహాది శుభకార్యములు నెరవేరుట జరుగును. చూసారండి, ఇంతకన్నా మంచి లాభదాయకం ఏముంది? తులారాశి వారికి ఎప్పటి నుంచో తీరని కళ. తులారాశి వారికి ఎప్పటి నుంచో తీరని కళ ఏ విధంగా తీరుతుంది అంటే గొప్ప విశేషమైనటువంటి చెప్పచ్చు. వివాహాది శుభకార్యములు నెరవేరుటను, పేరు ప్రతిష్టలు పెరుగును, బంధుమిత్రుల సహాయ సహకారములు లభించును. చూసారు, బంధువులు మిత్రులు అందరూ కూడా అంతకుముందు మనకి ఎవరైతే మనకి అవాయిడ్ చేశారో వాళ్ళందరూ కలిపి మనకి సహాయం అందించడానికి ముందుకు వస్తారు. నేనున్నా, నీకేం పర్వాలేదు అనేటువంటి ధైర్యాన్ని చెప్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడును. ఇన్నాళ్ళు లేనటువంటి ప్రశాంతత ఎప్పుడూ కూడా వీళ్ళు తులారాశి వారు సుఖంగా ఆనందంగా ఉన్నాను అనుకున్నారు కానీ ఉండలేదు. చాలా బాధలు పడ్డ చూస్తుండగా ఎప్పుడూ టెన్షన్ లేదు. ధనవంతుడికి అదే టెన్షన్, పేదవాడికి అదే, మధ్యతర కుటుంబీయుడికి అదే. ఆరోగ్య సమస్యలు కూడా చిన్న చిన్న ఉంటాయి. అవి కూడా పూర్తిగా సహకారం అంటే తగ్గిపోతాయి. భయపడాల్సిన పని లేదు. దీర్ఘరోగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆనందదాయకంగానే కాలక్షేపం సంవత్సరం చేస్తారు. అందులో ఎటువంటి డోకా లేదు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. అధికారుల సహాయం కూడా మనకు దొరుకుతుంది. అధికారులు కూడా మనకు, ఉద్యోగస్తులకు కూడా మనకు మంచిగా బాగా అభివృద్ధి పరచడానికి అవకాశాలు ఇస్తారు. నిరుద్యోగులకు ఏవైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఉపాధి అవకాశాలు తప్పనిసరిగా లభిస్తాయి. వ్యవసాయదారులకి పంటలు రెండూ కూడా కలిసి వస్తాయి. అందులో ఎటువంటి డోకా లేదు. మిర్చి పంట కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. రైతు వారికి వరి కూడా బాగా కలిసి వస్తుంది. దాంట్లో కూడా ఎటువంటి ఆలస్యం చేయవలసిన పని లేదు, అంటే అనుమానం పడవలసినటువంటి పని. క్రీడాకారులకు విజయం సాధించెదరు. టీవీ, సినీ, నటవర్గం వారికి ధనాదాయం చాలా చాలా బాగుండును. నూతన సినిమాలు తీయవారు మంచి లాభదాయకంగా ఉండును. కాంట్రాక్టుదారులకి మంచి బాగా కలిసి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు కూడా వస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేసి బిల్లులు వసూలు చేసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభ్యమవుతాయి. రాజకీయ నాయకులకు మంత్రివర్గంలో పదవులు లభిస్తాయి. అందులో ఎటువంటి డోకా లేదు. చాకచక్యములు, ప్రజల యందు సమస్యలు పరిష్కార మార్గంలోకి వచ్చును. గుర్తింపు ఏర్పడును, గౌరవం పెరుగును. ఈ రాశి స్త్రీలకు చాలా బాగుందనే చెప్పచ్చు. పై అధికారుల వలన ఆదరణ లభించును. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. ఆరోగ్యము, మనశ్శాంతి కలను. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అన్ని విధముల లాభదాయకంగా ఉంది. ఎటువంటి ఆలస్యము చెయ్యరాదు. ఏదైనా శుభకార్యములు తలంచుకున్నట్టుగంటే ఆ శుభకార్యాలని మనం చేసుకున్నట్టుగైతే మంచి ఫలితాలు లభ్యమవుతాయి. శుభానికి మాత్రం వాయిదా వేయకండి. ఏదైనా వివాహాది శుభకార్యాలు మీకు కలిసి వచ్చే సమయం ఉంది కాబట్టి వాటి ఏమైనా వస్తే మాత్రం వాయిదా వేయకుండా ఆ పని పూర్తి చేయండి. ఈ సంవత్సరంలో వీళ్ళకి
రావునకు చిన్న జపం చేసుకున్నట్టుగైతే చాలా బాగుంటుంది. ఈశ్వర అభిషేకం చేయండి, అన్ని ఫలితాలు మీకు ఉంటాయి. మళ్ళీ మరో విషయాలతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.